మనకు ఆకాశం నుంచి పడిన ప్రతి వాన చుక్క నేలపై పడుతుందని అనుకుంటాం. కానీ భారతదేశంలో కురిసే వర్షంలో దాదాపు 4వ వంతు వర్షం నేలను తాకకముందే గాల్లోనే ఆవిరైపోతుందంటే నమ్మగలరా? ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. వారి అధ్యయనం ప్రకారం పశ్చిమ కనుమల్లో నైరుతి రుతుపవనాల సమయంలో కురిసే వర్షంలో సగటున 25% నీరు నేలకు చేరకముందే గాల్లో ఆవిరైపోతోంది. కొన్ని రోజుల్లో ఈ సంఖ్య కేవలం 4% మాత్రమే ఉండగా మరికొన్ని రోజుల్లో 60%కి పైగా నమోదైంది. ఇది కేవలం వర్షం తగ్గిపోవడం మాత్రమే కాదు, వర్షపు చుక్కలు గాల్లో ఆవిరయ్యేటప్పుడు చుట్టూ ఉన్న గాలిలోని వేడిని గ్రహిస్తాయి. దీంతో గాలి చల్లబడుతుంది. ఈ మార్పు మేఘాల ఏర్పాటును, గాలుల దిశను, తదుపరి వర్షపాతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే ఈ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాతావరణ అంచనాలు కూడా తప్పే అవకాశం ఉంటుంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ప్రత్యేక ఐసోటోప్ సాంకేతికతను ఉపయోగించి వర్షపు నీటి నమూనాలను విశ్లేషించారు. 2019 వర్షాకాలంలో పూణేలో సేకరించిన నమూనాలతో ఈ అధ్యయనం నిర్వహించారు. భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, మెరుగైన మాన్సూన్ మోడల్స్ రూపొందించటంలో ఈ పరిశోధన కీలక పాత్ర పోషించనుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.